పెద్ద నిర్ణయం అద్భుతంగా ప్రకటించి 3 నెలలు అమలు చేసి మళ్ళీ వెనక్కి తీసుకుని ఇది మాత్రం ప్రచారం చేయలేదు. రూ. 100కే రిజిస్ట్రేషన్ వారసత్వం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకి ఏమన్నా ఆస్తి ఉంటే గనక నాకు వారసత్వంగా రూ. 100 ఛార్జ్ పెడితే చాలు. మామూలుగా ఇదివరకు అయితే గనక దానికి చాలా ఛార్జీలు ఉండే. అవి తగ్గిస్తా తీసుకున్న నిర్ణయం మొన్న ఆ రోజున ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయం అని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అది సైలెంట్‌గా ఎత్తేసారట. దాన్ని తాజాగా సాక్షి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి పట్టించుకోలేదు. అసలు వార్త ఇలా తెలివిగా వారసత్వ ఆస్తులు కేవలం రూ. 100కే రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పిస్తున్నామని ప్రచారం చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం 3 నెలలు తిరగకుండా వెనకడిగేసింది. ఆదాయం తగ్గిపోతుండడంతో చేసేదేమీ లేక పాత విధానాన్ని పునరుద్ధరిస్తూ గురువారం జీవో జారీ చేసింది. అయితే వ్యవసాయ భూములకు సంబంధించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రూ. 100 రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని తెలిపింది. పూర్వీకుల నుంచి సంక్రమించే వ్యవసాయ భూములను బిల్లు లేకుండా వారసత్వంగా పంచుకుంటే స్టాంప్ డ్యూటీని తగ్గిస్తూ డిసెంబర్ 5న ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 478 జారీ చేసింది. సంబంధిత భూమి మార్కెట్ విలువ 10 లక్షల లోపు ఉంటే 100, 10 లక్షలకు పైగా ఉంటే 1000 స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. అదే జీవోలో 2021 నవంబర్లో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ జారీ చేసిన సర్కులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పుడు తాజాగా నిర్ణయాన్ని మారుస్తూ కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని ప్రాంతాల వ్యవసాయేతర ఆస్తులను కూడా వారసత్వ వ్యవసాయ భూములుగా చూపించి తక్కువ స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, అందుకే 100, 1000 రూపాయలకు వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. అందులో రద్దు చేసిన సర్కులను అమల్లో ఉంచుతున్నట్టు స్పష్టంగా పేర్కొంది. ఆదాయం తగ్గిపోతుండడంతో ఆర్భాటంగా ప్రచారం చేసిన రూ. 100 రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ప్రభుత్వం మార్చేయడం గమనార్హం అన్నది హైలైట్ చేసింది.